కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం ఆగదన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేశారు. పేదవాళ్లకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర చంద్రబాబు చేస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పైన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తుంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం వెళ్లి అక్కడ వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి సార్ అంటే చాలా రకాల మీరు ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వంలో చలనం రావట్లేదు, ప్రైవేటీకరణ ఆపేది లేదని కూటమి ప్రభుత్వం చెప్తుంది, ఏం చెప్పారు? దుర్మార్గంగా డబ్బు సంపాదన కోసం అని చెప్పని వైద్యాన్ని కూడా అమ్ముకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆక్షేపిస్తున్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి మొత్తం ఏర్పాట్లు చేస్తే దాని అన్నింటిని కూడా అమ్ముకునే విధంగా వాటి ద్వారా డబ్బు సంపాదించుకున్న దుర్మార్గంగా వైద్యాన్ని అమ్ముకోవడం అంటే మన రక్తాన్ని మనమే అమ్ముకోవడం. అటువంటి చంద్రబాబు నాయుడు యొక్క నేతృత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ర్యాలీ ద్వారా వాళ్ళకి మేము గట్టిగా ఒత్తిడి చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎంతవరకైనా సరే ఆ నిర్ణయాన్ని విత్డ్రా చేసుకునే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. గత 5 ఏళ్లలో వైసీపీ ఏం కట్టలేదు అనే మాట కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఖచ్చితంగా మేము కమిట్మెంట్తో ఉన్నామనేది కూటమి చెప్తున్నాం. వాళ్ళకి కళ్ళు లేవనుకుంటాను. 5 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించారు. మిగతా 2 కాలేజీలు ఎన్నికల కోడ్ టైంలో ప్రారంభమైనాయి. మిగతా 10 కాలేజీలు కూడా వివిధ దశల్లో నిర్మాణాలు ఉంటే వాటికి ₹1 కూడా నిధులు కేటాయించకుండా వాటిని ఆపేసి దుర్మార్గంగా వాటిని అమ్ముకోవాలని చెప్పి దాని ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పి దుర్మార్గపు ఆలోచనతో ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తుంది తప్ప కళ్ళున్న ప్రభుత్వం కాదు, ఇది కబోది ప్రభుత్వం ఇది. అందుకనే తప్పనిసరిగా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం. వాటిని ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. గతం కంటే ఎక్కువ సీట్లు ఇప్పుడు రాబోతున్నాయి ఈ పీపీపీ మోడల్లో అనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది. చాలా మంది పేదవాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. సీట్లే కాదు, సీట్లతో కూడా వైద్యం కూడా ఉచితంగా ఉంచేదాన్ని ప్రైవేట్ కాలేజీకి ఇస్తే వాళ్ళు ఉచితంగా వైద్యం చేస్తారా? చెప్పండి. హాస్పిటల్స్లో ఉచిత వైద్యం చేయించే ప్రైవేటీకరణ చేస్తే ఉచితంగా చేస్తారా? ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి మభ్య పెడుతున్నారు. ప్రజలను నమ్మే పరిస్థితి లేదు. ప్రైవేటీకరణ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కూడా. మేడం, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మేడంతో మాట్లాడారు. మేడం, మీరేం చెప్తారు? ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నారు, ఏం చెప్తారు? ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోన మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆగాల్సిందే. ప్రజలకి ఉచిత వైద్యం అందాల్సిందే. ఆరోగ్యశ్రీ మళ్ళీ మొదలు పెట్టాలి. పిల్లల ప్రతి ఒక్కరికి ఎంబీబీఎస్ సీట్లు కానీ అలాగే పీజీ సీట్లు కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రావాలంటే ప్రైవేటీకరణ ఆగాలి. ఈ ప్రైవేటీకరణ ఆగేంత వరకు ఈ ఉద్యమం అన్నది మేము ఆపం. ఇది పూర్తిగా ప్రైవేటీకరణ ఆగే వరకు ఆందోళన కొనసాగిస్తామని వైసీపీ నేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. కేవలం పేదవాళ్ళకి వైద్య విద్యని దూరం చేసే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.